చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనంలో అంటాడు కదా, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలని ఆయనను అడిగెను అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం, గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినమున మనం చదువుకునేటువంటి ఈ పరిశుద్ధ సువార్త పాఠ్య భాగం నుంచి కొన్ని ఆధ్యాత్మిక సత్యములు కొద్ది నిమిషాలు ధ్యానం చేసేటువంటి ప్రయత్నం కనుక మనం చేసినట్లయితే, ఇక్కడ గ్రంథకర్త చాలా చక్కగా రాస్తూ అంటాడు కదా, పరిసయ్యులలో ఒకడు అనే మాట తెలియజేస్తుండొచ్చు. జనరల్గా పరిసయ్యులు అనేటువంటి వారు వారి యొక్క స్థితి అనేటువంటిది ఎలాంటిది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారి నైజం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది మనకు తెలియచేయబడుతూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, ఆయన అంటే కదా, ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు వద్దకు వచ్చి అనే మాట తెలియజేస్తున్నాను. చూడగలం, గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ దినము అంటే ఒకానొక దినమున జరిగినటువంటి ఒక చిన్న సంఘటన కనుక జ్ఞాపకం చేస్తుంటే, శాస్త్రులైన వారు పరిసయ్యులైనటువంటి వారు ఎక్కడో ఉన్నటువంటి యేసయ్య వద్దకు వచ్చారు అనే మాట తెలియజేస్తుండొచ్చు. వచ్చినటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే వీరు అడగాల్సినటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ వారికి స్వస్థత కావాలనో, వారికి రక్షణ కావాలనో, లేదంటే మరొకటో కావాలని అడిగి ఉంటే చాలా బాగుండేది అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ చాలా దూరం నుండి వచ్చినటువంటి ఈ పరిస్థితులు అనేటువంటి వారు ఆయనతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే వచ్చి అంటున్నారు కదా, బోధకుడా నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనము చేయించు ఉన్నారు అనే మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు అంటే వీళ్ళ యొక్క పరిస్థితి అనేటువంటిది ఎంత ఇబ్బందికరంగా ఉన్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలం, కేవలం అక్కడ మాత్రమే కాదు కానీ మరొక సందర్భంలో కూడా మనం జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మత్తయి సువార్త 16వ అధ్యాయము మొదటి వచనం అంటాడు కదా, పరిసయ్యులను సద్దుకాయులను వచ్చి ఆయనను శోధించుటకు అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం, అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ పరిసయ్యులైనటువంటి వారి యొక్క నైజం, వీరికి ఉన్నటువంటి ఆ లక్షణం అనేటువంటిది ఏంటి అనేటువంటిది కనుక ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎదుటి వారి మీద నిందల మోపటం. ఆదిగా కనిపిస్తున్నట్లయితే ఎదుటి వారిని ఇబ్బందికరంగా, ఎదుటి వారికి ఆయాసకరంగా, ఎదుటి వారికి అడ్డుబండలుగా ఉండటం అనేటువంటిది వీళ్ళ యొక్క జీవిత విధానంగా కనబడుతూ ఉంటాయని జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే ఇటు దౌర్భాగ్యపు, ఇటు పనికి మాలినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ పరిసయ్యులు అనేటువంటి వారిని, సద్దుకాయులు అనేటువంటి వారిని చూచుచున్నటువంటి బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను మాట్లాడినటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, సర్ప సంతానమా అనేటువంటి మాటను చాలా ఇబ్బందికరంగా అని మాట్లాడుతూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుండొచ్చు. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఇలాంటి దౌర్భాగ్యపు మనస్తత్వంతో ముందుకు సాగేటువంటి ఈ పరిసయ్యులు అనేటువంటి వాళ్ళు ఒకడు ఈ దినాన్న చేయించు ఉన్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఏం చేస్తా ఉన్నాడు చూడండి, 36వ వచనం అంటాడు కదా, ఒకడు తనతో కూడా భోజనము చేయవలని ఆయనను అడిగెను అనే మాట తెలియజేస్తున్నాను. చూడండి, ఇట్స్ ద అప్రిషియేటింగ్ థింగ్. ఇది కనుక జ్ఞాపకం చేస్తే చాలా అభినందించదగినటువంటి విషయము అనే మాట తెలియజేస్తున్నాను. చూడండి, ఎందుకంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎల్లవేళలా ఎదుటి వారి మీద నేరాలనేటువంటిది, తప్పులు అనేటువంటిది మోపేటువంటి స్వభావం కలిగినటువంటి ఈ పరిస్థితులలో ఒకడు ఈ దినాన్ని కనుక జ్ఞాపకం చేస్తే, యేసయ్య అన్నాడు కదా, నాథా నాకు ఒక చిన్న కోరిక ఉన్నది, ఆ కోరిక ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే, నీవు మాతో కూడా వచ్చి నాతో కలిసి మా ఇంట్లో భోజనము చేయాలి అని ఆయన కోరుకుంటూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎప్పుడైతే యేసయ్యను అడగటం జరిగిందో, చూడండి ఇక్కడ రెండవ వచనం 2వ భాగంలో ఆయన మాట్లాడుతుంటాడు, ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చుండాను అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, ఈ మాట చెప్తుంటే జనరల్గా ఎవరైనా భోజనానికి రమ్మన్నారు అనుకోండి, పాస్టర్ గారు టిఫిన్కి రండి రేపు మా ఇంటికి అన్నారు అనుకోండి, అదిగా టిఫిన్ చేయాలని ఆస్తున్నా కానీ మోమాటం కోసం ఏమంటాం, లేదులే తల్లి, అయ్యా ఇప్పుడు కాదులే, ఇంకోసారి చూద్దాంలే అంటే 2-3 సార్లు కనుక వాడు అడిగితే ఖచ్చితంగా వెళ్ళిపోదాం అనేటువంటి ఉద్దేశం లోపల ఉన్నా కానీ, గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పైకి ముఖస్థుతి కోసం కనుక జ్ఞాపకం చేసుకుంటే, మోమోటం కోసం కనుక చూసుకులైతే ఇప్పుడు కాదులే రేపు కాదులే 10 రోజులాగి, ఇప్పుడు కాదులే వచ్చే నెల అనేటువంటి వారిగా ఉంటూ ఉండడానికి జ్ఞాపకం చేసుకుంటే, అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇక్కడ నాకు అర్థం కానిటువంటి విషయం ఏంటనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే, యేసయ్య ఎవడు భోజనానికి పిలుస్తాడా అని ఎదురు చూస్తున్నట్టుంది.
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వాడు పిలవక వెంటనే యేసయ్య చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది. వాడి వెనకాల పడి వాడి ఇంటికి భోజనమునకు వెళ్ళిపోయాడు అనే మాట తెలియజేస్తున్నాను చూడాలి. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యేసయ్య తిండిపోతా ఏంటి అనేటువంటిది ఒక ఆలోచనగా నాకు కలుగుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను చూడు. ఏంటి ఈయన తిండి, ఏంటి ఈయనకున్నటువంటి ఆ తిండిపోతుతనం అనేటువంటి దాన్ని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే చదవండి లూకా సువార్త 10వ అధ్యాయము. మనందరం ఎరుగుదాము కదా క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ 38వ వచనం నుండి 41వ వచనం వరకు ఉన్నటువంటి ఒక భాగాన్ని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నాను చూడగలం. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన మార్గమున ఒకనొక దినమున పోచున్నటువంటి సమయంలో అక్కడ జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది. మార్తా అనే ఒక స్త్రీ ఆయనను వేడుకుంటూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏంటి ఆ వేడుకోలు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, బోధకుడా దయచేసి మా ఇంటికి రమ్ము అనేటువంటి మాటను వేడుకుంటూ ఉంటాను జ్ఞాపకం చేస్తుంది. ఎప్పుడైతే ఆమె పిలవటం జరిగిందో యేసయ్య చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే వెంటనే ఆమె వెనకాల పడి ఆమె ఇంటికి వెళ్ళటం అనేటువంటిది జరిగి ఉండటాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నాను చూడగలం. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎప్పుడైతే అతిగా కనిపిస్తే యేసు అనేటువంటి ఆ దైవజనుడు అనేటువంటి ఆయన తన ఇంటికి రావటం జరిగిందో ఆ సమయంలో ఈ మార్త చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా గొప్పగా ఆలోచన చేస్తుంది. ఏంటి ఆమె యొక్క ఆలోచన అనేటువంటిది కనుక జ్ఞాపకం అయితే, ఈ దైవజనుడు దేవుని కుమారుడుగా ఉండి ఉన్నాడు. దేవుని కుమారుడు ఉన్నటువంటి ఈ దైవజనుడు అనేటువంటి వాడు తన తండ్రి అనేటువంటి దేవుడు తనకు అప్పగించినటువంటి పని అనేటువంటి దాన్ని తుదముట్టించాలనేటువంటి ఉద్దేశంతో అన్నపానములు అనేటువంటి నిద్ర అనేటువంటి దాన్ని కూడా విడిచిపెట్టేటువంటి వాడే చాలా సుదూర ప్రయాణాలు అనేటువంటి జరిగిస్తూ ఎంతగానో అలసిపోతున్నాడు. కాబట్టి ఇంతగా ప్రభు యొక్క పని నిమిత్తమే అలసిపోవచ్చున్నటువంటి ఈ నాదులైనటువంటి యేసుకు కడుపు నిండా భోజనము పెట్టాలి అనేటువంటి ఆసక్తి, కోరిక కలిగినటువంటిదే ఆయన ఇంట్లో పిలుచుకుంది. గబగబ పెద్ద కుర్చీ వేసేసింది. వెంటనే అయ్యా మీరు అక్కడ కూర్చోండి అనేటువంటి మాట చెప్పి ఆమె చేసినటువంటి పని కనుక చూసుకులైతే వంటగదిలోకి వెళ్ళిపోయింది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు చాలా తొందరపడతా ఉన్నది అక్కడ అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ రుచికరమైనటువంటి శ్రేష్టమైనటువంటి వివిధ రకములైనటువంటి భోజన పదార్థాలు అనేటువంటి వాటిని యేసయ్యకు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈమె తొందరపడిపోతూ విస్తారమైనటువంటి పనులు పెట్టుకున్నటువంటి సమయంలో ఆయా పనులను బట్టి ఆమె అలసిపోతూ ఉండగా తన సహోదరి అయినటువంటి మరియా తన యొక్క పనుల్లో తనకు సహకారిగా ఉంటుందేమో అనేటువంటి ఆలోచన కలిగినటువంటిదే వంటగదిలోంచి పదే ఆ ఇంటి వైపు చూచుచుండగా ఎంతసేపటికి అతిగా వంటగదిలోకి రానటువంటి మరియా ఏం చేస్తుందో చూద్దామనేటువంటి ఉద్దేశంతో కాస్త ఒక అడుగు బయటకేసి ఆమెను చూసిన సమయంలో మరియా ఎక్కడ ఉంది? యేసయ్య పాదాల వద్ద ఉన్నది అనే మాట తెలియజేస్తుంటాచ్చు. ఎప్పుడైతే అయ్య పాదాల దగ్గర ఉందో మార్తకు కాస్త కోపం కలిగింది, ఇబ్బంది కలిగింది. అందరి బట్టి ఆమె మాట్లాడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది. బోధకుడా నేను విస్తారమైన పనులను బట్టి తొందరపడుచు ఉండగా ఈ మరియా చూసావా అదిగా నీ పాదాల దగ్గర కూర్చుని అదిగా పనికిమాల ముచ్చట్లు చెప్తా ఉన్నది అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఒకవేళ యేసయ్య కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే భోజన ప్రియుడుగా ఉంటే, ఒకవేళ యేసయ్య కనుక చూస్తే పిలిచినటువంటి వెంటనే ఎవరింటి పడితే వాళ్ళింటి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే భోజనానికి వెళ్ళేటువంటి అలవాటు అనేటువంటిది కలిగి ఉన్నట్లయితే ఆయన అక్కడ పలకాల్సినటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, మరియా నువ్వు కూడా మార్తతో పాటు వెళ్ళి ఆ భోజనాల పని ఏంటో తొందరగా జరిగించండి అనే మాట చెప్పాలి. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నాదురైనటువంటి యేసయ్య లోకపరమైనటువంటి ఆహారం అనేటువంటి దానికి ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ మాట అనేటువంటిది ఆయన ఇప్పుడు కాదు కానీ తన పరిచర్య మొదటి దినాల్లోనే తెలియజేసినటువంటి మాట కనుక చూస్తే, మనుష్యుడు రొట్టె వలన కాదు, తన పరిశుద్ధ పరిచర్య అనేటువంటిది ప్రారంభించాలనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి నాదులైనటువంటి 40 దినములు ఉపవాసం ఉన్నటువంటి సమయంలో శారీరకంగా కనుక చూసినట్లయితే కాస్త నలిగిపోయినటువంటి నీరసించినటువంటి విధానాన్ని బావుగా చేసుకుని శోధకుడైనటువంటి అపవాది అనేటువంటి ఆయన యేసయ్యను కనుక చూస్తే ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతూ అంటాడు, ఓ యేసు నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో అనే మాట తెలియజేస్తుంటాను చూడగలం. ప్రియులారా ఎప్పుడైతే ఆ మాట అంటం జరిగిందో యేసయ్య మాట్లాడుతుంటాడు, ఒరే పిచ్చోడా నీకు ఒకటి అర్థం కాలేదు, మనుష్యుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అనే మాట తెలియజేస్తుంటాను చూడు. దట్ మీన్స్ క్రీస్తు ప్రేమైనటువంటి వల్ల ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ హిజ్ మినిస్ట్రీ
ఆయన తన పరిచర్య తొలి దినాల నుండి చేసినటువంటి పని కనుక చూసినట్లయితే లోకపరమైనటువంటి ఆహారము, లోకపరమైనటువంటి స్థితిగతులు అనేటువంటి వాటికి ఎక్కడ ఆయన ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వలేదు అనే మాట తెలియజేస్తున్నాను చూడగలం. అందుకే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శారీరక పరమైనటువంటి ఆహారం కాదు కానీ ఆధ్యాత్మిక ఆహారం అనేటువంటి దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మానవులైనటువంటి వారిని తరతరాలు జీవింపచేసేటువంటిదిగా ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తెరిగాడు. కాబట్టి మార్తతో యేసయ్య మాట్లాడుతుంటాడు, మార్తా మార్తా నువ్వు ఆగు, నీ ప్రేమ గొప్పది, నేను కాదంటల్లా, నీకున్నటువంటి ఆలోచనలు ఘనమైనటువంటివి, నేను కాదంటలా. అయితే ఆ వంటగది కంటే దేవుని యొక్క వాక్యం వింటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము, మరియ ఉత్తమమైన దానిని, అదిగా పరిశుద్ధమైనటువంటి దాన్ని ఎంచుకొని ఉన్నది అనే మాట తెలియజేస్తుండొచ్చు. అంటే ప్రియులారా, పరిసేయుడైన సీమోను భోజనాన్ని పిలవగానే యేసయ్య వెళ్ళిపోతే మనమేమనుకుంటున్నామంటే యేసయ్య తిండిపోతేమనుకుంటున్నాం. ఒకవేళ తిండిపోతే అయితే మార్తా మరియల ఇంట్లో చాలా సదుపాయాలు ఉన్నవి. అక్కడ యేసయ్య అన్నాడు కదా, నో నో నో, ఇది నాకు వద్దు అనే మాట తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తాం. మరొక సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఒకనొక దినాన్న శిష్యులైనటువంటి వారు కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే యేసయ్యను వేడుకుంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. దేనికోసం వేడుకుంటున్నారు, దేనికోసం బ్రతిమలాడుతూ ఉన్నారు, దేనికోసం అంతగా కనుక చూస్తే గురువు గారి తట్టు వాళ్ళు చూస్తూ ఉన్నారు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే సువార్తికుడైనటువంటి యోహాను తెలియజేస్తూ 4వ అధ్యాయము 31-32 వచనాల్లో మనకు తెలియజేస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. చదవండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 31-32 వచనాలు. ఆయన అంట కదా, శిష్యులు అంటాడు, బోధకుడా భోజనము చేయమని ఆయనను. ఈ మాట విధానం మనం గనక జాగ్రత్తగా లోతుగా పరిశీలన చేస్తే వాళ్ళు సింపుల్గా అడగచ్చు, స్వామి భోజనం చే అని అనొచ్చు. అయితే ఇక్కడ కనుక జ్ఞాపకం చేస్తే భోజనము చేయమని ఏం చేస్తున్నారట, వేడుకున్నారు. అంటే అక్కడ ఆ మాట మనకు తెలియజేసినటువంటి లోతైన భావం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే యేసయ్య శారీరక పరమైనటువంటి ఆహారానికి ఎక్కడ పెద్దపీట వేయట్లా. కొంతమంది చూడండి, తల్లిదండ్రులకు 2 బిడ్డలు ఉన్నారనుకోండి, పెద్దవాడు కనుక చూస్తే ప్లేట్లో భోజనం వేసిన వెంటనే అటు తిరిగే లోపు కనుక చూస్తే ప్లేట్లో భోజనం మొత్తం మాయమైపోయింది అనుకోండి. మరలా తింటానంటే తల్లి లేకపోతే తండ్రి మరి కొంచెం వేస్తారు, ఇక చాలా అనగానే ఆపేస్తారు. చిన్నవాడు కనుక జ్ఞాపకం చేస్తే ప్రభునందు ప్రేమైనటువంటి వల్ల ప్లేట్లో భోజనం వేస్తే కానీ తినకుండా అలాగుంటున్నాడు అనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు, అదిగా కనిపిస్తుంది, రే తిన్నానా అంటూ అదిగా కనిపిస్తే బ్రతిమలాడేటువంటి వారిగా ఉంచి ఉంటాను. ఇంకా కనుక జ్ఞాపకం చేస్తే వినలేదు అనుకోండి, అదిగా కనుక చూసినట్లయితే మా అయ్య కాదు మా నాయన కాదు తినరా బాబు అంటూ అదిగా కనుక చూసినట్లయితే నీకు చాక్లెట్ కొనిస్తాగా, నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాగా, నీకు మరొకటి చేస్తాగా అంటూ తిను అంటూ అదిగా కనుక చూస్తే వాడిని బ్రతిమలాడేటువంటి వారిగా ఉంచి ఉంటాను జ్ఞాపకం చేసి. ఇక్కడ కూడా ఒక గమ్మత్తు అయినటువంటి పదప్రయోగాన్ని కనుక మనం జ్ఞాపకం చేసినట్లయితే శిష్యులైనటువంటి వారు యేసుని వేడుకుంటా ఉన్నారు. దేని నిమిత్తమే వేడుకుంటున్నారు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. గురువు గారు ఇంతకాలం నీతో పాటు పరిశుద్ధ పరిచయలు కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే కాలినడకన కనుక చూస్తే అలసిపోయాం, శారీరకంగా నలిగిపోయాం, కాబట్టి మాకు ఒక 10 రోజులు లీవ్ కావాలి అని అడగట్లేదండి. లేదంటే గురువు గారు అతగా కనిపిస్తున్నట్లయితే నీతో పాటు తిరుగుతూ ఉన్నాము, మాకు అతగా కనిపిస్తే ఏమి లేకుండా పోయింది, కాబట్టి మాకు ఘనమైనటువంటి సుందరవంతమైనటువంటి భవనాలు అనేటువంటివి కావాలి, సదుపాయాలు అనేటువంటివి కావాలని వేడుకోవటం లేదనే మాట తెలియజేస్తున్నాను. చూడగలు ఏం వేడుకుంటున్నారు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. బోధకుడా భోజనం చేయనాయన అని ఆయనను వేడుకుంటూ ఉంటాను జ్ఞాపకం చేస్తుంది. అంటే ఆ ముందు దినాల్లో జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే యేసయ్య భోజనానికి ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వకుండా తినకుండానే కనుక జ్ఞాపకం చేసినట్లయితే పరిచర్యలో ఆ గ్రామము ఈ పట్టణం అంటూ తిరుగులాడుతూ ఉండటాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నాను. చూడాలి. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎప్పుడైతే భోజనం అనేటువంటిది చేయమని అడుగుతా ఉన్నాడో ఆ సమయంలో మనమైతే చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే సరే భోజనం చేద్దాం, ఇంతకీ ఏంటి అదిగా పదార్థాలు. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే మనకి ఇష్టమైన కూరలు అయితేనేమో అదిగా ప్లేట్ సైజు విరిగిపోతుంది,
కాస్త కష్టమైనటువంటి కూర అనుకోండి, అది కాక చూసినట్లయితే ఇబ్బందికరంగా పోతుంది. మరి కష్టమైనటువంటి కూర అనుకోండి, క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ రోజే కడుపులు నొప్పి వచ్చింది, ఆ రోజే మధ్యాహ్నం తిన్నటువంటి అన్నం అరగదు, ఆ రోజే కనుక చూస్తే ఉపవాసాలు అనేటువంటివి జ్ఞాపకం వచ్చేటువంటిదిగా ఉంటూ దాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ యేసయ్య మనలా గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏంటి భోజన పదార్థాలు, వాటిలో లిస్ట్ ఏంటి అని ఆయన అడగట్లేదనే మాట తెలియజేస్తుండొచ్చు. ఆయన అడుగుచున్నటువంటి, ఆయన చెప్పుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీరు వెళ్ళి భుజించండి, మీకు తెలియనటువంటి ఆహారము మాకు ఉన్నది అనేటువంటి మాటను చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుండొచ్చు. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అక్కడ కూడా అంటే మార్తా మరియల ఇంట్లో భోజనానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. శిష్యులైనటువంటి వారు బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకుంటా ఉంటుంటే ఆ సమయంలో కూడా యేసయ్య కనుక చూస్తే భోజనానికి ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వనటువంటి విధానం బట్టి శిష్యులైనటువంటి వారు ఆయన వైపు తీక్షణంగా చూస్తూ ఇలా ఉన్న నువ్వు భోజనం అనేటువంటిది చేయకుండా కనుక ఇలాగే ఉన్నట్లయితే నువ్వు ఇబ్బంది పడవలసి ఉంటుంది అనేటువంటి ఆలోచనతో చూస్తున్న సమయంలో యేసయ్య వాళ్ళకు ఒక సత్యాన్ని తెలియజేస్తూ అంటాడు కదా, నా తండ్రి చిత్తమును నెరవేర్చుటయే నాకు ఆహారము నాకు పానమునై ఉన్నవి అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడగలం గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి లోకంలో నేను తినటానికి రాలేదు, ఈ లోకంలో నేను త్రాగటానికి రాలేదు, ఈ లోకంలో కనుక చూసినట్లయితే ధనధాన్యములు అనేటువంటి వాటిని, పేరు ప్రఖ్యాతులు అనేటువంటి వాటిని మరొక దాన్ని గణించడానికి సంపాదించుకోవడానికి నేను రాలేదు అనే మాట తెలియజేస్తున్నాను. ఐ కేమ్ టు దిస్ వరల్డ్, ఈ లోకానికి నేను ఎందుకోసం వచ్చాననేటువంటి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే టు డూ ద విల్ ఆఫ్ మై లార్డ్, నా ప్రభు నా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికే కానీ నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుగా కాదు, నా కోరికలు అనేటువంటి వాటిని తృప్తిపరచుకుంటకు కాదు అనే మాట తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన జీవితాలు కూడా ఎలా ఉండాలి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని చిత్తానుసారంగా ముందు సాగాల. అందుకే ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో చార్లెస్ కిన్సింగర్ గారు ఒక చక్కని కీర్తన రాస్తూ అంటాడు, సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే అంటూ ఆయన అంటాడు, నీ చిత్తమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రార్థింతు నా రక్షక అని అంటాడు. నీ చిత్తమే మన ప్రభు నేర్పిన ప్రార్థనలో చెప్తూ ఉంటాం, డైలీ చెప్తూ ఉంటాం, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు అంటే నా జీవితంలో, నా కుటుంబంలో, నా సంఘము, నా సమాజంలో నెరవేర్చబడుగాక అనేటువంటిది మనం చెప్పుచున్నటువంటి మాట యొక్క భావము, పరమార్థం అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం. అయితే పెదవులతో అయితే నీ చిత్తము నా జీవితంలో, నీ ఇష్టము నా కుటుంబంలో నెరవేర్చబడాలి అని అంటా ఉన్నాం, కానీ హృదయాంతరంగంలో కనుక జ్ఞాపకం చేస్తే ఆయన చిత్తాన్ని నెరవేర్చు నిమిత్తమే ప్రభు అయినటువంటి దేవునికి మనకు హృదయంలో స్థానము, అవకాశం అనేటువంటిది ఇవ్వలేకపోవటం అనేటువంటిది చాలా బాధాకరమైన సంగతి అనే మాట తెలియజేస్తుంటాను, జ్ఞాపకం చేస్తూ. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ లోకపరమైనటువంటి స్థితిగతుల మీద, ఈ లోకపరమైనటువంటి వ్యామోహాల మీద ఏ విధమైనటువంటి ఆసక్తి లేనటువంటి యేసయ్య తన పరిచర్యలో ముందుకు సాగుతున్నటువంటి సమయంలో ఒకానొక దినాన జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిచర్యలలో ఒకడు ఆయన అడుగుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, బోధకుడా నాతో కూడా భోజనము చేయుటకు మా ఇంటికి రమ్మని ఆయనను పిలవగా ఆయన వాడితో కూడా వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండాను అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నాను. చూడగలం గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎప్పుడైతే పరిసయ్యుడు అనేటువంటి సీమోన్ అనేటువంటి ఆయన యేసయ్యను తన ఇంటికి భోజనానికి పిలుచుకున్నాడో, యేసయ్య ఆయన ఇంటికి వెళ్ళడం జరిగిందో, ఆ సమయంలో జరిగినటువంటి పని గనక చూస్తే చదవండి, 37వ వచనంలో గ్రంథకర్త రాస్తూ అంటాడు, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసైన ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుజ్జిలో అత్తరు తీసుకుని, చాలండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎప్పుడైతే ఆయన భోజనం పంక్తిని కూర్చుని ఉన్నాడో ఆ సమయంలో గనక జ్ఞాపకం చేస్తే ఆ ఊరిలో పాపాత్మురాలుగా పిలువబడుచున్న ఒక స్త్రీ ఉందట. ఆమె చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అదిగా చూసినట్లయితే యేసు ఆ పరిసయ్యుని ఇంట ఉన్నాడని తెలుసుకున్నది అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ పరిసయ్యుడు సామాన్యుడు కాదు.
ఈ పరిసేయుడు చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడు. ఈ పరిసేయుడు కనుక జ్ఞాపకం చేస్తే చాలా ధనము అనేటువంటిది, ఘనం అనేటువంటిది కలిగినటువంటి వాడు అనే మాట తెలియజేస్తున్నాను. చూడు, ఇంత ధనం అనేటువంటిది, ఘనత అనేటువంటిది కలిగినటువంటి ఈ పరిసేయుని ఇంటికి కనుక జ్ఞాపకం చేసుకులైతే కేవలం యేసయ్య మాత్రమే కాదు, కానీ నా ఆలోచన చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి ఉండవచ్చు అనేటువంటిదిగా తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతే ప్రియులారా, అంతమంది వచ్చున్నటువంటి సమయంలో ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కనుక జ్ఞాపకం చేస్తే ఎవరెవరు గొప్ప గొప్ప సెలబ్రిటీస్ అనేటువంటిది ఈ సీమోని ఇంటికి వస్తున్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది ముందరగానే తెలిసి ఉండవచ్చు అనేటువంటిది నా ఆలోచన అనే మాట తెలియజేస్తున్నాను. చూడాలి, అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఇంతకుముందు అనేక మంది గనులైనటువంటి వారు, మహత్యం కలిగినటువంటి వారు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు, ఘనత కలిగినటువంటి వారు ఈ పరిసేయుని ఇంటికి వచ్చి ఉన్నప్పటికీ ఆ సమయంలో వారి ఇంటికి వెళ్ళినటువంటి ఈ పాపాత్మురాలుగా పిలువబడుచున్నటువంటి ఈ స్త్రీ ఎప్పుడైతే యేసు అనేటువంటి ఈయన పరిసేయుని ఇంట ఉన్నాడని తెలుసుకుందో ఆమె తొందరపడిపోతా ఉన్నది అనే మాట తెలియజేస్తుంటాను. చూడాలి, కారణం ఏంటంటే క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ ఆమెకు యేసును గూర్చిన అవగాహన చాలా ఉన్నది అనే మాట తెలియజేస్తుంటాను. చూడాలి, ఏంటి ఆ అవగాహన అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే యేసే ప్రజలైనటువంటి యూదులు నిరీక్షించుచున్నటువంటి ఆ మెస్సయ, ఈ యేసు అనేటువంటి ఆయన కనుక చూసినట్లయితే పాపములను పరిహరించి పాపులను పునీతులుగా చేయగలిగినటువంటి అతి పరిశుద్ధుడు. ఆర్థికంగా చూసినట్లయితే ఈ యేసు అనేటువంటి ఆయన ఎంత ఘోర పాపనైనా కానీ క్షమించగలిగేటువంటి దయార్థ హృదయము, ప్రేమ కలిగినటువంటి వాడు అనేటువంటి సత్యాన్ని ఎప్పుడైతే గుర్తెరిగి ఉన్నదో క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆమెకు తన పాపపు స్థితి అనేటువంటిది ఎప్పుడైతే అతిగా చూస్తే తన యొక్క హృదయం అనేటువంటి దాన్ని గద్దించుతూ ఉన్నదో ఆమె చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ఇంటిలో నేను అనుకుంటాను ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ యేసయ్య వచ్చేమో పరిసేయుని ఇంట్లో కూర్చున్నాడు, ఈమె కనుక జ్ఞాపకం చేస్తే తన ఇంట్లో ఉన్నది. తన ఇంట్లో ఉన్నటువంటి సమయంలో కనుక చూసినట్లయితే యేసు అనేటువంటి ఆయన పరిసేయుని ఇంటికి భోజనంకి వచ్చాడు అనేటువంటి సంగతి వార్త ఈమె చెవిన పడ్డది. అటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేస్తే తన యొక్క హృదయం అనేటువంటిది తన తొందర పెడతా ఉన్నది. ఏమని అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే, ఓయి నువ్వు ఆ పుణ్యాత్ముడు అయినటువంటి, ఆ పాపములు పరిహరించేటువంటి, ఆ పరిశుద్ధుడైనటువంటి అయ్య పాదాల దగ్గరికి వెళ్ళి ఇంతకాలం నీ జీవితంలో చేసినటువంటి నీ పాపములు అనేటువంటి వాటిని ఆయన ఎదుట కనుక నువ్వు ఒప్పుకున్నట్లయితే నీకు కావలసినటువంటి నెమ్మది అనేటువంటిది, సమాధానం అనేటువంటి దొరుకుతుంది. కాబట్టి నువ్వు వెళ్ళు అంటూ తన యొక్క హృదయం అనేటువంటిది తన్ను అతిగా చూస్తే గద్దించుచూ ఉండగా నేను అనుకుంటాను క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఆమె లేస్తుంది, మళ్ళా కానీ చూస్తే అలాగే కూర్చుండిపోతుంది. వెళ్ళాలనేటువంటి ఆశతో 2 అడుగులు ముందుకు వేస్తుంది, 10 అడుగులు వెనక్కు వేస్తూ ఉంటాను జ్ఞాపకం చేస్తాను. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈమె ఆ ఊరిలో గనక జ్ఞాపకం చేసినట్లయితే వెలివేయబడినటువంటిదిగా, అందరి చేత గనక చూస్తే అసహ్యమైనటువంటిదిగా చూడబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుండవచ్చు. ఇంతకాలం తాను చేసినటువంటి ఇబ్బందికరమైనటువంటి ఆయాసకరమైనటువంటి పనికిమాలినటువంటి క్రియలను బట్టి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ సమాజంలో ఆ ఊరిలో ఉన్నటువంటి వారందరూ కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె ముఖం మీదే ఆమెను నిందించుచూ ఉండగా, ఆమెను కనుక జ్ఞాపకం చేసినట్లయితే తన ముఖం మీద కనుక చూస్తే చాలా ఇబ్బందికరంగా, ఆయాసకరంగా, దుఃఖకరంగా మాట్లాడుతూ ఉండగా తన యొక్క ముఖం అనేటువంటి ప్రజలకు చూపించలేనిటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో తాను చేసినటువంటి తప్పిదములను బట్టి అవమానం చేత ఆర్థికంగా చూస్తే తలదించుకునేటువంటి పరిస్థితుల్లో ఆమె కనుక చూసినట్లయితే తన మదిలో తానే చాలా ఇబ్బంది పడిపోతుంది. వెళ్దామా వద్దా. చివరికి ఆమె చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే షీ టుక్ ఏ డేరింగ్ డెసిషన్ టు మీట్ హిజ్ లార్డ్. అది అక్కడ చూసినట్లయితే ఆమె ఒక ధైర్యంతో కనుక చూసినట్లయితే ఒక నిర్ణయానికి వచ్చేసేసింది. ఎవరేమనుకున్నా నాకు పర్వాలా, ఈ సంఘం అనేటువంటిది, నా చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రజలు అనేటువంటి వారు కనుక చూసినట్లయితే నన్ను వేలెత్తి చూపినా, నన్ను ఇబ్బందికరంగా ఆయాసకరంగా మాట్లాడినా పర్వాలేదు, కానీ ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని నేను మాత్రం చేజార్చుకునేది లేదు అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలను. అందుకే గ్రంథకర్త యెషయా మాట్లాడుతూ 55వ అధ్యాయం అంటాడు, యెహోవా మీకు దొరుకు కాలమందు మీరు ఆయన వెదకండి, ఆయన మీ సమీపముగా ఉండగా మీరు ఆయనను వేడుకొనండి అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలను. ఇది ప్రభు మనల్ని దర్శించే కాలం, ఇది ప్రభు మన మొరలు వినే కాలం. ఆత్మదేవుడు మన మధ్య సంచరించుచున్నటువంటి కాలంలో ఉన్న మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే మన పాపముల విషయమై
ప్రభు అయినటువంటి దేవుని సన్నిధి ఎదుట కన్నీరు, దుఃఖం అనేటువంటిది పెట్టాలి అనే మాట తెలియజేస్తుంటాను, జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పాపాలు ఏం చేస్తామంటే, మనం మాట్లాడుతున్నాం కదా, ఆది కాండంలో ప్రభు అయినటువంటి యెహోవా కయీనుతో కయీను ఏబేలుతోనా, ఎవరితో? నువ్వు సత్క్రియ చేసిన ఎడల ఏబేలుతా కదా, ఏబేలేనా కయీనేనమ్మా? ఓకే, కయీను. అందరు ఏడే ఉన్నారు, సంతోషం. కయీనుతో ఏమంటాడు? నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీ ముఖము పైకెత్తుకొనవా, పాపం ఏం చేస్తుంది అంటే తలదించుకున్నట్టు చేసేస్తుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ కీర్తన ముసలి భక్తుడు చక్కని కీర్తన రాస్తుంటాడు, ఏ ముఖంబు తోడవతు యేసునాథ నీదు మృలా, ఈ ముఖంబు. ఏ ముఖం పెట్టుకుని వచ్చేది నాదా? నువ్వెంత కృప చూపితే, నువ్వింత ప్రేమ నాపై, ఈ వాత్సల్యం కనకరం అనేటువంటిది కుమరిస్తే, అందరిని బట్టి నీ పాదాల చెంత చేరి నిన్ను స్తుతించవలసిన, గణపరచవలసిన పరిశుద్ధమైనటువంటి స్థితిలో ముందుకు సాగుతూ అనేకులకు మాదిరికరంగా ఉండవలసినటువంటి నేను కావరించి నిన్ను మరచి ఏకమైతి పామరులతో. అలా ఉండాల్సినటువంటి నేనేమైనా కావరించా, ఒళ్ళు బలిసింది నాకు, క్రొవ్వు పట్టింది నాకు. అందరి బట్టి నేనేం చేస్తానంటే నిన్ను మరచి పనికి మాన వాళ్ళతో ఏకమయ్యాను. నా పరిస్థితి ఇప్పుడు అతిగా చిన్నాభిన్నమైపోయింది. ఇట్లాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి నేను ఏ ముఖం పెట్టుకుని పరిశుద్ధులైనటువంటి నీ సన్నిధికి చేరను అంటూ ఆయన కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తూ. నేను అనుకుంటాను, క్రీస్తున్న ప్రేమైనటువంటి వాళ్ళ ఈ పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీ యొక్క పరిస్థితి కూడా ఇప్పుడు ఇలాగనే ఉన్నది అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, క్రీస్తున్న ప్రేమైనటువంటి వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో కనుక చూసినట్లయితే ఈ సమయం అనేటువంటిది అతిగా దాటిపోతే మరొక అవకాశం అనేటువంటిది నా జీవితంలో కలుగుతుందో లేదా అనేటువంటి ఆందోళన ఒకవైపు, బయటకు వెళితే సంఘం అనేటువంటిది, సమాజం అనేటువంటిది నన్ను ఎలాగున నిందిస్తుంది అనేటువంటి ఆ వేదన అనేటువంటిది మరొక వైపు తన హృదయం అనేటువంటి దాన్ని తొలిచివేయచ్చు ఉండగా, ఎంత బాధైనా పర్వాలా, ఎన్ని మాటలన్నా పర్వాలా, అంటే నేను తప్పు చేసింది వాస్తవమే కదా, వాళ్ళు అన్నటువంటి ఆ మాటలు బట్టి నేనెందుకు కృంగిపోవాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే తన మదిలోకి రావటం జరిగిందో, ఆమె చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే, తన ఇంటిని పార చూసింది, ఇంటిలో కనుక జ్ఞాపకం చేసినట్లయితే శ్రేష్టమైనటువంటి అత్తర బుడ్డి అనేటువంటిది ఆమెకు కనబడటం అనేటువంటిది జరిగినది అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ప్రశస్తమైనటువంటి, విలువైనటువంటి, ఘనమైనటువంటి ఆ అత్తర బుడ్డి అనేటువంటిది ఎప్పుడైతే కనబడిందో, ఆమె చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆ అత్తర బుడ్డిని చేత పట్టుకునేటువంటిదే సరాసరి కనుక చూసినట్లయితే ఈ పరిసైడైనటువంటి సీమోను ఇంటిలోనికి ప్రవేశించి యేసయ్యను వెనకకుండా ఆయన పాదాల దగ్గర చేరింది అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు జనరల్గా మనం ఎవరన్నా అధికారులను సందర్శించేటువంటి సమయంలో అదిగా కనుక చూసినట్లయితే మంచి ఫ్రూట్స్ లేదంటే మంచి మంచి బహుమానాలు ఇంకా కనుక ఉందనుకోండి, కొంతమంది అదిగా చూస్తే వారికి ఉన్నటువంటి గంత బట్టి ఏం చేస్తారంటే, ఒక 50 లక్షల రూపాయలు, ₹1,00,00,000, 2 కోట్లు పెట్టి ఒక కారు కొనేసేసి, సార్ దిస్ ఈజ్ ద గిఫ్ట్ టు యూ, ఇది నా తరపున నీకు బహుమానం అన్నట్టు. ఇంకా కనుక ఘనత కలిగిన వారు అనుకోండి, ఒక 50 కోట్లు పెట్టి ఒక మంచి విల్లా అనేటువంటిది కూడా చూసి, సార్ ఇది మీకు గిఫ్ట్గా ఇస్తున్నామనే మాట తెలియజేస్తుంటాను. చూడండి ప్రియులారా, ఈ దినాన యేసయ్యకు ఆమె ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంది, బహుమానంగా పట్టుకుపోతుంది. ఏంటి అంటే అది మిక్కిలి విలువ కలిగిన అత్తరు. నేటి దినాల్లో కనుక జ్ఞాపకం చేస్తే, ఒక వ్యక్తి ధనవంతుడు, ఒక వ్యక్తుడు దాచుకోవాలి అంటే మనం ఏ రకంగా దాచుకుంటాం ధనం అంటే, పొలాల రూపంలోనో, స్థలాల రూపంలోనో, బంగారం రూపంలోనో, మరొకటి రూపంలో దాచుకుంటూ ఉంటానని జ్ఞాపకం చేస్తాను. నాటి దినాల్లో కనుక జ్ఞాపకం చేసినట్లయితే అత్తరు సుగంధ పరిమళాల రూపంలో దాచుకునేవారిగా ఉంటూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవాలి. అది కాక తుయతైరాలో లూదియా అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె వ్యాపారం కూడా చూస్తే చాలా గొప్ప వ్యాపారం. ఏంటి? ఆమె ఊదారంగు పొడి అమ్మేటువంటిది. ఆ ఊదారంగు పొడి ఎవరు కొంటారంటే, అతిగా కానీ చూస్తే తక్కువ వాళ్ళు, మనలాంటి వాళ్ళు కాదు కొనేది, రాజులు, ఘనులు, మహోన్నతమైనటువంటి స్థితి కలిగిన వారు అనేటువంటి మధ్యలో తెలియచేస్తుంటాను జ్ఞాపకం చేసి. ఈమె కూడా జ్ఞాపకం చేస్తుంటే, ఇంతకాలం తను సంపాదించినటువంటి ఆ ధనమును బట్టి అతిగా కానీ చూస్తే వచ్చినటువంటి మొత్తంతో ఆ అత్తర కొనుక్కొని ఉండగా, అంతటి విశిష్టత కలిగినటువంటి విలువైనటువంటి ఆ అత్తరను పట్టుకునేటువంటిదే యేసయ్య దగ్గరకు వెళ్ళి ఆయన ముందర నిలబడలేదండి.
ఆయన వెనక తట్టుగా చేరి అతిగా కనుక చూస్తే ఆ అత్తరబుడ్డిని పగలగొట్టి అతిగా కనుక చూసినట్లయితే దానికంటే ముందుగా కనుక చూసినట్లయితే ఆమె వెనక తట్టు చేరినటువంటిదే కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఆయనకు పాదములను తన కన్నీటితో తడిపెను. అసలు ఎంత చక్కటి మాట ఇది. పాదాలు కన్నీటితో తడిపిందంటే ఆమె తన యొక్క హృదయాన్ని ఎంతగా బద్దలగొట్టిందో, తన పాపములు తమ తప్పిదముల నిమిత్తమే ఆమె ఎంతగా అక్కడ కనుక చూసినట్లయితే విలపించింది అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటాను జ్ఞాపకం చేస్తాం. ఒక పక్క ఏడుస్తూ ఉంది కన్నీటితో స్వామి యేసు పాదాలు కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే తుడుసా అతిగా చూస్తే తడుపుతూ ఉంది. రెండో పక్క కనుక జ్ఞాపకం చేస్తే ప్రియులారా తన తల వెంట్రుకలతో యేసు స్వామి స్త్రీలకు అతిగా కనుక చూసినట్లయితే జుట్టు అంటే చాలా మక్కువ, అది వాళ్ళకు కిరీటం, అది వాళ్లకు ఆభరణము అనే మాట తెలియజేస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే అట్టి ఘనతనిచ్చేటువంటి ఆ అతిగా కనుక చూస్తే ఆ యొక్క జుట్టుతో కనుక చూసినట్లయితే యేసు స్వామి అంటే ఆమె ఏం చేసేసింది అంటే ఇమాజిన్ చేసుకుంటే ప్రియులారా యేసయ్య భోజన పంక్తిని కూర్చున్నాడు, ఈమె ఆయన వెనకాల చేరింది, అదిగా కనిపిస్తే తల మొత్తం ఉంచేసేసి ఏడుస్తూ ఉంది. తన కన్నీరు అనేటువంటిది యేసయ్య పాదాల మీద పడుతున్న సమయంలో అలాగే వంగిపోయినటువంటి ఆవిడ కనుక చూసినట్లయితే తన పాదాలనేటువంటి తన తల అనేటువంటిది నేల కానిచ్చినటువంటిదే తన జుట్టుతో కనుక జ్ఞాపకం చేస్తే స్వామి యేసు పాదాలు అనేటువంటి వాటిని తుడుస్తూ ఆర్థిగా కనిపిస్తే అత్తర బుడ్డు పగలగొట్టి అత్తర అనేటువంటిది ఆయనకు రాసినటువంటిదిగా ఉంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నాను. చూడలేం గమనించండి క్రీస్తు ప్రేమ అనేటువంటి వాళ్ళ ఇంటిలో ఇవ్విధమైనటువంటి అతిగా స్థితి అనేటువంటి జరుగుతూ ఉండగా అంతదనక ఆయన పిలుచుకున్నటువంటి ఈ పరిసైడ్ అనేటువంటి సీమోనికి ఇది అర్థం కాల. అక్కడ గ్రంథకర్త రాయించున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే చూడండి ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ అంటాడు 39వ వచనం చదవండి. ఆయన పిలిచిన పరిసయుడు అతిగా కనిపిస్తే అది చూచి, నాకు అర్థం కానిటువంటిది ఏంటంటే యేసయ్యను వీడు పిలుచుకున్నాడా వీడని ఇంటికి భోజనానికి వస్తానని యేసయ్య అడిగాడా? ఏమ్మా యేసయ్యను భోజనాన్ని రమ్మని వీడు పిలిచాడా? ఈయనే నీ ఇంట్లో ఈరోజు భోజనం చేయాలని అడిగాడా? సీమోనే కదా పిలిచింది. పిలిచిన సమయంలో యేసయ్య వచ్చాడు కదా, వచ్చిన సమయంలో భోజన పంక్తిని కూర్చున్నాడు కదా, భోజనం టేబుల్ మీద కూర్చున్న సమయంలో వీడు ఆడుండాలా? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఆయన పక్కనే నిలబడి ఉండాలనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం అదిగా యేసయ్య పుట్టివాడైన జక్కయ్య ఇంటికి వెళ్దాం పదా జక్కయ్య అని ఆయనే అడిగాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో జక్కయ్య ఉబ్బి దబ్బిబ్బైపోయాడు, సంతోషంతో పరవశించిపోయాడు, పరుగులు పెడుతున్నాడు. స్వామి మా ఇల్లుటే నా వెనకాల పడరండి అన్నాడు. యేసయ్య ఆజానుభావుడు, జక్కయ్య పుట్టాడు. అదిగా యేసయ్య ఒక అడుగేసి జక్కయ్య 3 అడుగులు వేయాలి, అది పరిస్థితి. యేసయ్య ప్రశాంతంగా నడుస్తూ వెనకాల వస్తున్నాడు, జక్కయ్య పరుగు పెడతా ఉన్నాడు ముందు. కాబట్టి పరుగు పెడుతుండగానే జక్కయ్య ఇంటికి ఎప్పుడైతే అట్లా జరిగిందో యేసయ్యకు పెద్ద కుర్చీ చేశాడు. పెద్ద కుర్చీ చేసిన సమయంలో జక్కయ్య ఏం చేశాడు? రోడ్డు మీదకి వచ్చి చూసారా నా మనగడతనం ఏంటో, యేసు అని ఆయన మా ఇంట్లో వచ్చి కూర్చున్నాడు అన్నాడా? అనలేదండి ప్రియులారా. జక్కయ్య యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ దినాన పిలుచుకున్నటువంటి ఈ పరిసైడైన సీమోను ఏం చేయాలా? యేసయ్య దగ్గర ఉండాలా లేదా? యేసయ్య దగ్గర ఉండాలా లేదా? కొన్ని సందర్భాల్లో అదిగా చూస్తే హౌస్ విజిటింగ్స్కి వెళ్తే పాపం వాళ్ళు పిలుచుకున్న తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఏదో బిజీ పని పడిద్ది వాళ్ళకి, ఫాస్ట్గానే ఆడబెడతారు, ఇలా అటు ఇటు తిరుగుతుంటారు. ఈయనేం పాపం ఏం అనలేడు కదా, అందుకని ఏంట్రా నా ఈ దౌర్భాగ్యం, అసలు ఎందుకు వచ్చాను, వాళ్ళు ఇంకోసారి హౌస్ విజిటింగ్ అన్న ఆలోచన నా మదిలోకి రాకుండాగాక, ప్రభువా ఈ హౌస్ విజిటింగ్ నాకు దూరం చేయి అన్నంత ప్రార్థనలోకి వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే అదిగా చూసినట్లయితే కన్సర్నెస్ అనేటువంటిది అక్కడ కనబడినటువంటి దాన్ని బట్టి ఇక్కడ కూడా వాడు ఉండాలా లేదా యేసయ్య పక్కన? ఒకవేళ ఉంటే ఎప్పుడైతే పాపాత్మరాలుగా పిలువబడుతున్నటువంటి ఈమె వస్తుందో వాడు చేయాల్సినటువంటి పని కనుక చూసిన వెంటనే పోయి ఆగు అని అనాలా లేదా? అంటే ఇక్కడ నాకు అర్థం కానిటువంటిది ఏంటి అనేటువంటిది కానీ చూస్తుంది. నేను అనుకుంటాను యేసుని పిలిచినటువంటి వీడు కానీ చూస్తే తొందరపడిపోతే అటు ఇటు తిరుగుతున్నాడు. బహుశా నేను అనుకుంటున్నాను వీడి తొందరలో ఇంకో బడాయి కూడా ఉండొచ్చు. ఏంటి ఆ బడాయి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసయ్య సామాన్యుడు కాదు. యేసయ్య అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు,
స్వస్థతలు మహత్కార్యాలు చేసేవాడు, రోగులను స్వస్థపరిచేవాడు, చనిపోయిన వారిని తిరిగి మరలా లేపేవాడు. ఇంతటి మహత్యము కలిగినటువంటి యేసు అనేటువంటి ఆయన ఎప్పుడైతే పరిసయుడైన సీమోని ఇంటికి వచ్చాడో అదిగా కనుక చూసినట్లయితే వీడు బహుశా వీడు ఉండొచ్చు, వీడేమో రోడ్డు మీదకి వచ్చి అందరి వైపు చూస్తూ ఉండొచ్చు. కారణం ఏంటంటే అదిగా మా ఇంట్లోకి ఈరోజు యేసు అని ఆయన వచ్చాడు, మరి మీకు తెలిసిందో లేదో అని బడాయి కోసం అయి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు నా ఇంటికి వచ్చారనుకోండి, పాస్టర్ గారు టీ తాగుదాం, మాట్లాడుకుందాం, కొన్ని విషయాలు ఉన్నాయి అనుకోండి. ముందు వాళ్ళకి టీ ఇవ్వను. నేనేం చేస్తాను, సార్ మీరు అక్కడ కూర్చోండి, వెస్ట్రీలో ఆఫీస్ రూమ్లో కూర్చోండి అని నేను వచ్చి మెయిన్ గేట్ దగ్గర నిలబడి అటు చూస్తూ ఉంటా. అంటే నా ఇంటెన్షన్, నా ఉద్దేశం ఏంటి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నా దగ్గరికి వచ్చారు అంటే నా బడాయి, నా గొప్పతనం ఏంటో మీరు గుర్తించండి. నేను తక్కువ వాడినేమి కాదు అంటూ నన్ను నేను గొప్ప చేసుకునేటువంటి ప్రయత్నం. ఇది నన్ను కూడా చూసినట్లయితే బహుశా పరిసయుడైనటువంటి సీమోని యొక్క ఆలోచన కూడా అది అయి ఉండవచ్చేమో అనేటువంటిది ఒక అభిప్రాయము అనే మాట తెలియజేస్తుండొచ్చు. ఆ క్రమంలోనే ఈమె వచ్చినటువంటి సంగతి అర్థం కాలేదు. ఎప్పుడైతే ఆయన లోపలికి వచ్చేటటువంటి సమయంలో యేసయ్య పాదాల దగ్గర ఎప్పుడైతే ఈ స్త్రీ కనపడిందో వెంటనే ఒక్కసారిగా ఆయన షాక్ అయిపోయినటువంటి వాడే ఆయన పైకైతే మాట్లాడలేదు, కానీ తనలో తాను అనుకుంటున్నటువంటి మాట కనుక చూసినట్లయితే నిజముగా ఇతడు ప్రవక్త అయిన ఎడల అసలు ఆ మాట రాకూడదు. అందుకే కదా నువ్వు పిలుచుకుంది. ఈయన ఘనుడు, లోకమును ఉద్ధరించేటువంటి రక్షకుడు, అదిగా ప్రజలు నిరీక్షించుచున్నటువంటి మెస్సయ, ఈయన ద్వారానే లోకము యొక్క పాపలు అనేటువంటి పరిహరింపబడతామనేటువంటి ఉద్దేశంతో అయ్యని దినాన్ని ఇంటికి పిలుచుకుని ఇంటికి వచ్చిన తర్వాత వీడు మధ్యలో ఆలోచన చేస్తుంటాడు, ఈయన నిజంగా ప్రవక్త అయిన ఎడల ఈమె యవతియో, ఈమె ఎటువంటిదియో. ఈ పదాలు బాగాలేదు కదా, పైకైతే వీడు మాట్లాడలేదు కానీ అంతరంగంలో అనుకుంటున్నాడు, లోపల అనుకుంటున్నాడు. యేసు యొక్క పరిస్థితి కనుక జ్ఞాపకం చేస్తే, దేవుని యొక్క పరిస్థితి కనుక జ్ఞాపకం చేసినట్లయితే, మన దేవుడు హృదయాంతరంగంను పరీక్షించేవాడు, పరిశీలన చేసేవాడు. నీ హృదయంలో మాటలు పుట్టక మునుపే, ఆ పుట్టబడినటువంటి మాటలు అనేటువంటివి నీ నోట నుంచి బాయిలు వెళ్ళక మునుపే నీ మాట, నీ పరిస్థితి నీ దేవుడికి తెలుసు అనేటువంటి మాటను పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తూ. ఎప్పుడైతే పరిసయుడు వైపు యేసయ్య చూశాడో, పరిసయుడు యొక్క అంతరంగం అనేటువంటిది యేసయ్య గమనించాడో, ఏంటి ఆయన అంతరంగం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆయన అంటాడు కదా, ఈయన అసలు ప్రవక్తో కాదు, తప్పు చేస్తేనేమో వీడిని పిలుచుకుని, అసలు ఈమె బ్రతికేంటి, ప్రవక్త అయితే పరిశుద్ధులతో కదా సహవాసం చేయాల్సింది, ఆమె వచ్చి ఈయన పాదాలు పట్టుకుంటే ఈయనేమో గమ్మున సైలెంట్గా ఉన్నాడేంటి అంటూ పనికిమాల ఆలోచన చేయొచ్చు ఉండగా యేసుస్వామి పరిసయుడైన సీమోను పిలిచి అంటాడు, సీమోను ఇట్రా, నీ పరిస్థితి ఏంటో నాకు అర్థమైపోయింది, ముందు కొన్ని విషయాలు చెప్పు. ఆయన అంటాడు కదా, యూదా సాంప్రదాయ ప్రకారము ఒక వ్యక్తిని అతిథిగా ఇంటికి పిలుచుకున్న సమయంలో పిలుచుకున్నవాడు కొన్ని కనీస నియమాలు పాటించాలి. ఏంటి ఆ నియమం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, అతిథి ఇంటికి రాగా కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వాల, రెండవది నూనెతో తల అంటాల, మూడవది ముద్దు తెచ్చుకోవాలి. అయితే ఈ 3 పనులు విడిచేయాలి. ఆయన అంటాడు, సీమోను, నేను నీ ఇంటికి రాగా అదిగా కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వలేదు, నూనెతో నా తల అంచలేదు, నీవు నన్ను ముద్దు పెట్టుకో. ఇన్ని దౌర్భాగ్య పనులు నువ్వు చేసి ఈమెను చూసి నువ్వేదేదో అనుకుంటున్నావే అనేటువంటి మచ్చను ఆయన తెలియజేస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అప్పుడు ఒక చిన్న ఉపమానం అనేటువంటి తెలియజేస్తూ ఆయనకు కనుక చూసినట్లయితే ఆమె యొక్క ఔన్నత్యం అనేటువంటి దాని గురించి యేసయ్య కొనియాడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. ఎప్పుడైతే ఈ సీమోన్ అనేటువంటి ఆయన ఆ భోజనపు రూమ్లోకి అది కాక డైనింగ్ హాల్లోకి రావడం జరిగిందో, నేను అనుకుంటాను ఈ పాపాత్మురాలనేటువంటి స్త్రీ గజ ఉడికిపోతా ఉండొచ్చు. అయ్యో, ఈ పిలుచుకునేటువంటి ఇంటి యజమాని అనేటువంటి వాడు నన్ను చూశాడు, నన్ను ఏం చేస్తాడో, చంపుతాడేమనేటువంటి భయము
ఆమెలో ఉండి ఉండవచ్చు. అయితే క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళు, ఈ దినం మనం చదువుకునేటువంటి పత్రికా పాఠ్యభాగంలో ఆత్మదేవుడు పౌలు ద్వారా మాట్లాడిస్తూ అంటాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మనకు విరోధి ఎవడు? నన్ను ఎవడు కదిలించలేడు, దేని యందు ఆసక్తి లేదు. ఆయన అంటాడు కదా, నన్ను ఎవడు కదిలించలేడు, నన్ను ఎవడేం చేయలేడు, నన్ను ఎవడేం చేయలేడు. ఎందుకంటే ఆయన అంటాడు, నా దేవుడు సింహముల నోళ్లను మూయించెను. సింహాల నోళ్ళు మూయిస్తాడు నా దేవుడు నా కొరకు. అగ్నిజ్వాలను ఆర్పుతాడు నా దేవుడు నా కొరకు. ఇరుకులో విశాలత కలగజేస్తాడు నా దేవుడు నా కొరకు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా కానీ నాకు ఏ అపాయము కలగకుండా చంటి బిడ్డను ఎత్తుకున్న చందాన్ని ఎత్తుకుంటాడు నా దేవుడు. కాబట్టి నేనెందుకు భయపడాలా? నాకెవడు విరోధి, నన్ను ఎవడేమీ చేయలేడు అనే మాట తెలియజేస్తుంటా. చూడండి క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఏం భయపడిపోతా ఉంది. ఇక అర్థం కాల ఒక సంగతి. ఏంటి అర్థం కాదంటే, రక్షకుడైనటువంటి యేసు ఈమె పక్షాన ఉన్నాడు అన్న సంగతి అర్థం కాల. ఈమె పక్షాన ఉన్న సంగతి అర్థం కాల. మా దేవసాయం గారు తెల్లారి 3-4 గంటల బైబిల్ చదువుతాడు. చదివి ఆయన వచ్చి నిద్రపోతాడు. అలా జరగనీయుడి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ శ్రేష్టమైనటువంటి దినాన్ని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన అంటాడు, ఆత్మదేవుడు ప్రభు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఇది నాన్న పాపాత్మరాలుగా పిలువబడుచున్నటువంటి ఈ స్త్రీ పక్షాన ప్రభు ఉన్నాడు. ఈమెను వైపు ఇబ్బందికరంగా చూస్తుంటే యేసయ్య ఆమెతో మాట్లాడుతూ అంటాడు, అమ్మ సమాధానము గల దానవై. నేను అనుకుంటాను ఈ పారాగ్రాఫ్ చదివేటప్పుడు నాకేమనిపించింది అంటే, కొంతమంది పెద్దలు అంటారు కదా, అరే ఏం జరిగిందంటే, ఏముంది కదిలించి తన్నులు తింటామంటే ఇదే అంటారు. అంటే దారిని పోయేవాడిని ఊరక కదిలించాడు, ఆడేంత అన్నాడు, వీడు ఏడుతున్నాడు అంటాడు. అసలు ఇంటికి పిలుచుకుని తిట్టించుకున్నవాడు వీడే, అవునా కాదా? అసలు పిలవకుండా ఉన్నా బాగుండేదేమో. పిలవకుండా ఏ జాన్సన్ రాత్రి మనం అదే కదా అనుకుంది, పిలవకుండా ఉన్నా బాగుండేదేమో. వీడు పిలిచి వాడి బతుకు మొత్తం బయట ఎంచుకున్నాడు. గమనించండి క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ శ్రేష్టమైనటువంటి నాన్న మనం ఎలా ఉంచున్నాం? పాపాత్మురాలైనటువంటి స్త్రీలాగా మన పాపాలు ఒప్పుకోవాలా? ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు జరిగే గొప్ప కనుక చూస్తే, దేవుడు మన పక్షాన ఉంటాడు. దేవుడు మన పక్షాన ఉంటాడు. దేవుడు మన పక్షాన ఉండటానికి ఆశతో మన తట్టు చూస్తూ ఉండగా, దేవుడు ఆయన మాట విననటువంటి ప్రజలైనటువంటి ఇజ్రాయేలు వలె అతగా నాశనానికి గురి కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మనకు తోడుగా ఉంచి ఉండగా, పాత నిబంధన పాఠ్యభాగం అదే కదా, దానియేలు ప్రార్థన చేస్తుంటాడు, ఈ దుర్గతి మాకు తగినదే నాదా, ఈ పరిస్థితి ఇబ్బంది మాకు కలగాల్సిందే. కారణం ఏంటంటే, నువ్వు మాతో మాట్లాడగా మేము నీ మాట ఆలకింపలేదు, నీ మాట వినలా, నీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసావు. అందుకే ఈ గొప్ప కీడు, ఈ గొప్ప ఉపద్రవము, ఈ 70 సంవత్సరాల చెర మమ్మను తాకింది. అయితే నీ దయను బట్టి మమ్మను కాస్త జ్ఞాపకం చేసుకునే ప్రార్థన అక్కడ ఆయన చేస్తూ ఉంటాను. చూడు, ఆ కీడు మనకు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో, ప్రభు మన పక్షాన ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమయాన్ని మనకు ఇచ్చుచూ ఉండగా, మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే, పాపాత్మురాలైన ఈ స్త్రీలాగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయ్యే చేత ఎంత చక్కగా పిలువబడుతుంది ఆమె. వీడు అంటున్నాడు యవతియో అంటుంటే అయ్యేమంటున్నాడు, అమ్మ సమాధానం గలదాను. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఏంటి నీ బాధ? సంతోషించు, సంతోషించు, సంతోషించు. అదే కదా ఆత్మదేవుడు పౌలు ద్వారా మాట్లాడిస్తూ అంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుచున్నా, ఆనందించండి, ఆనందించండి, భయపడద్దు, దుఃఖపడద్దు. దిస్ ఇస్ ద టైమ్ టు రిజాయిస్ ఇన్ యువర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఇది క్రీస్తు రక్షకుడు విమోచకుడైనటువంటి యేసయ్యలో ఆనందించే, పరవశించే, కేరింతలు కొట్టే సమయం.
కాబట్టి అట్టి కేరింతలు పరవశం మనం కూడా పొందాలంటే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది. పాపాత్మరాలైనటువంటి ఆ స్త్రీలాగా జస్ట్ వీ హ్యావ్ టు కన్ఫెస్ అవర్ సిన్స్. మన పాపాలను ఒప్పుకోవాలా, మన పాపాల విషయమే కన్నీరు పెట్టాలి. అయితే మనం ఏం చేస్తామంటే మన పాపాలను బట్టి జస్ట్ వీఆర్ సేయింగ్ సారీ టు ద లార్డ్. వెళ్తా ఎవరికన్నా తగిలేవనుకో, పొరపాటు మంది అనుకోండి, వెళ్తానంటాం, బ్రదర్ సారీ అంట. ఆ సారీ అనే పదం హృదయం నుంచి వచ్చేదా? కాదు. ఆడికి సారీ చెప్పి, ఈడికి సారీ చెప్పి, ఆమెకు సారీ చెప్పి, ఏమకు సారీ చెప్పి, అదే సారీ తీసుకొచ్చి అయ్యా సారీ అంటున్నాం. నో. అది నిజమైన పశ్చాత్తాపము కాదు. నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటంటే మనకు హృదయాన్ని అయ్యే పాదాల దగ్గర బద్దలు కొట్టాలి. ఈ పాపాత్మురాల స్త్రీలాగా మన పాపాలను ఒప్పుకోవాలా, ప్రభుచే కనికరం పొందాలా. ఆ స్థితి మనం పొందుదాం. అయ్య చేత ఘనంగా ఎంచబడదాం, చక్కగా ముందుకు సాగుదాం, అనేకులకు మాదిరిగా ఉందాం. అటుదని తన ఆత్మదేవుడు మీకు నాకు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.